నువ్వు 319 రూపాయలకు వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే మా హయాంలో గన టెండర్లు పిలిచింది ఆ రేటు వర్కౌట్ కాదు, అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అనే అజంప్షన్కు నువ్వు వచ్చినావు. దీంట్లో కూడా రాశారు. మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో 14-19 మధ్య 273 రూపాయలకే నువ్వు ఇచ్చినావు. మరి అప్పుడు ఎంత కల్తీ ఉండాలా? ఇంకా అసలు ఏమి ఉండకూడదుగా, మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా. మీ హయాంలో దిక్కులేదు. నిన్న మొన్న చూస్తే ఆ కౌస్ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఏపీలోనే ఎక్కువ ఇదవుతున్నాయి, పట్టుబడినాయని. బహుశా అది తప్పించుకోవడానికి కూడా ఇది చేయడానికి ఇది మళ్ళీ రైజ్ చేశారేమో తెలియదు. మీడియాలో వస్తున్నాయి ఇప్పుడు 3-4 ఇన్సిడెంట్లు జరిగాయని. ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషను, వాటిని చంపడము, దాని ఇది కూడా మాంసం దొరికిందని. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ఆ గొంతుకు పెద్ద ఎత్తున నవ్వుడిపోతుంది ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి హడావుడిగా దడ ఇది పెట్టి కొట్టారు. దీని మీదకి సబ్జెక్ట్ మళ్ళాల. అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని హర్ట్ చేస్తున్నారు తెలుసా? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలవాటు అయిపోయినాయి. ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు, మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇది రెండవసారి. ఆ రోజేమో జంతువులకోని మీ నాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్, దాని ప్రస్తావన లేదు. అది లేదు ఎక్కడా రానందుకు ఆ రోజు అట్లా ఎందుకు అన్నాడు అనేది బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన ఆయన చంద్రబాబు నాయుడు. నిన్న ట్వీట్ చూస్తే అది ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్లో తయారైంది. 10-12 మంది పేరు మీద ఇంగ్లీష్లో ఒకే ట్వీట్, డిఫరెంట్. వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు కాదు, డిఫరెంట్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ పేరు మీద పెట్టి వచ్చిందంటే అది ఎక్కడ తయారై ఉంటుందండి? వామా ఫుల్ స్టాప్ దగ్గర ఒకే లెక్కగా వస్తాయి. సో నువ్వు అర్లం పెట్టించి జనం మెదళ్ళలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు. నువ్వు కంక్లూజన్కు నువ్వు చెప్పేస్తున్నావు. అది 19-24 మధ్య మీరు తిన్న లడ్లు వాంతి చేసుకోండి, ఇప్పుడు ఏదో దాంట్లో ఏమేమి కల్తీ ఉందో గురించి జంతువుల కొవ్వు వరకు అని మళ్ళీ మాట్లాడుతున్నారు.